ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట అపోస్తలిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. స్కూల్ చైర్మన్ అంగర ప్రసాద్ పాల్, డైరెక్టర్లు ప్రభుతేజ, సూర్యప్రకాష్, పిడి జయశేఖర్, ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విద్యా సంస్థ నిర్వాహకులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం ఎంతో గొప్పదన్నారు. భారతీయులుగా మనమందరం ఇంత ప్రశాంతంగా జీవించేందుకు మన రాజ్యాంగం ఇచ్చిన రక్షణే ముఖ్య కారణమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Day and this Republic Day. Independence Day and Republic Day, there is a great difference, but finally our Constitution as constituted on this day, that is January 26, 1950. So, first of all, this is a very good event which we are going to conduct in this school since 2010, when our school has started at Tarwani Peta. Then our school has shifted here in 2012. This is, I think, 15th Independence Day. Republic Day, which we are going to celebrate in the Apostolic English Medium High School. First of all, this is a good platform for the people, for the students who are going to be a good citizens of this country. Mana chairman garu uddesham mi andariki telusu kada. What is our school slogan? How it comes? Earlier our school is APS, Apostolic Public School, APS, from where this caption was formed, Apostolic aiming for perfect society. That APS, the reason behind the slogan is APS, aiming for perfect society. How many people are trying to form a good society? మీరందరూ మంచి సమాజం స్థాపించాలని ఉద్దేశం ఉందా మీ అందరికీ? సో కాన్స్టిట్యూషన్లో మీ అందరికీ ఎక్కువ నేనేం చెప్పను కానీ, అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఇన్ దిస్ ఇయర్, వన్ న్యూ కిడ్ హ్యాస్ డెలివర్డ్ దిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. డూ యూ నో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ స్కూల్? Apostolic Little Stars, Tejas Little Stars Play School. These are the new branch of this school. అపోస్టలిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి ఇది ఒక ఎక్స్పాన్షన్లో తేజస్ లిటిల్ స్టార్స్ ప్లే స్కూల్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ బ్యాంక్ కాలనీ. వాళ్ళంతా ఆ స్టూడెంట్స్, మనంతా ఒకటే. బట్ ఈ స్కూలు చిన్నగా ఉండకుండా ప్రతిరోజు కూడా చైర్మన్ సార్ ఆశయం ఏంటంటే ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలి. మన స్కూల్ పిల్లలందరూ కూడా మంచి సిటిజన్స్ అవ్వాలి. మీరు మంచి సిటిజన్ ఎప్పుడవుతారో తెలుసా? You will have to become a good disciplined student in your school. ఫస్ట్ మీరు స్కూల్లో డిసిప్లిన్గా ఉంటేనే ఆ డిసిప్లిన్ మీరు ఎక్కడ కంటిన్యూ చేయగలరంటే దేశాన్ని కంటిన్యూ చేయగలరు. వెన్ యూ డోంట్ ఫాలో ద రూల్స్ అండ్ గైడ్లైన్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద స్కూల్, యూ విల్ నాట్ బికమ్ ఏ గుడ్ స్టూడెంట్ అండ్ యూ విల్ నాట్ బికమ్ ఏ గుడ్ సిటిజన్. కాన్స్టిట్యూషన్లో మీకు ఎక్కువ ఏం చెప్పను కానీ ఒకే రెండు విషయాలు, అంటే మీ నాలెడ్జ్కి రెండు విషయాలు. ఒక డ్యూటీస్ అంటే ఏంటి? మీ యొక్క బాధ్యతలు. రైట్స్ అంటే మీ యొక్క హక్కులు. దేశానికి కూడా ఈ రెండు కంపల్సరీ. ఒక దేశం డెవలప్ అవుతుందంటే ఆ యొక్క దేశంలో ప్రజలు వారి డ్యూటీస్ని కరెక్ట్గా చేస్తే వారి హక్కులను అడగడానికి ఉంటుంది. అలాగే మీ టీచర్స్ డైలీ మీకు మూడు చెప్తుంటారు, టైంకి డిసిప్లిన్గా ఉండండి, బాగా చదవండి, మీ రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. మీరు ఈ చిన్న అంటే ఈ కాంపౌండ్లో మీరు ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, దేశంలో మంచి మీరు పౌరులుగా రూపుదిద్దుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని రేపొద్దున మేమే మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఇక్కడికి ఇన్వైట్ చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? మీరు రేపొద్దున పెద్ద అయిన తర్వాత, మంచి జాబ్లు వచ్చిన తర్వాత, మంచి ఐఏఎస్ లేకపోతే డాక్టర్స్, ఇంజనీర్స్ అయిపోయిన తర్వాత, అప్పుడు మేము పెద్దోళ్ళు అయిపోయి ఉంటాం. చైర్మన్ సారు, ప్రకాష్ సారు, మేమంతా ఒకవేళ ఓల్డ్ అయిపోయాం అనుకో, మీరంతా పెద్దోళ్ళు అవుతారు కదా. అప్పుడు మేము ఐడెంటిఫై చేసి పలానా స్టూడెంట్ 2024లో టౌన్ ఫస్ట్ వచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చాడని మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసాం అనుకో, అది మీకు ప్రౌడ్ ఫీలింగ్గా ఉంటుందా, బాధగా ఉంటుందా?
ఎంతమంది మరి ఆ చీఫ్ గెస్ట్గా రావాలనుకుంటున్నారు? చేయదత్తండి. వెరీ గుడ్. మరి ఇంతమంది మీరు చీఫ్ గెస్ట్గా రావాలనుకుంటే దానికి మీరు ఏం చేయాలి? డే జరుపుకుంటున్నామంటే అసలు మనం రిపబ్లిక్ డే గురించి, మన భారత రాజ్యాంగం గురించి కొన్ని మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో 395 ప్రవరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్లతో రాజ్యాంగం రచించారండి. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. దీనికి ఆ రోజుల్లో సుమారు 64 లక్షల రూపాయలు ఖర్చు అయిందండి. దీన్ని ఇటాలిక్ స్టైల్లో రాయటం జరిగింది. దీన్ని 2 ప్రముఖ చిత్రకారులు చేతితో రాయటం జరిగింది. దీన్ని ఇప్పుడు కూడా మన భారత పార్లమెంటు లైబ్రరీలో పొందపరచడం జరిగిందండి. రాజ్యాంగం అనేది అమలు చేయడానికి చట్టాలు, న్యాయాలు ఉన్నాయి. దేశాన్ని ఒక పద్ధతిలో నడిపించడానికి, ముందుకు కొనసాగించడానికి రాజ్యాంగం ఏర్పడుతుందండి. సమాన హక్కులు, ప్రతి పౌరుడికి కూడా సమాన హక్కులు, సమాన న్యాయం ఎదగడానికి ఈ రాజ్యాంగం ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఏదో ఒక ఫంక్షన్, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అలా సెలబ్రేషన్స్ చేసుకోవటం కాదు, కానీ దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత ఈరోజు మనం ఎగరవేసిన 3 రంగుల జెండాకి మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆ జెండాని తయారు చేసిన వారు, ఆ జనగణమన గీతాన్ని రచించిన వారు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవారు. కాబట్టి పిల్లలందరూ కూడా సమానత్వాన్ని, దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని అందరూ కూడా గౌరవించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు. దేశాన్ని పరిపాలించి వారి నుంచి మనం స్వాతంత్రం సంపాదించుకునే తేదీ మన అందరికీ గుర్తు ఉంటుంది. అది ఎప్పుడంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం కొన్ని కండిషన్స్తో వచ్చింది. అయినప్పటికీ స్వాతంత్రం మనకు వచ్చినప్పటికీ కూడా మనం బ్రిటిష్ రాజ్యాంగ ప్రకారమే మనం నడుచుకోవాల్సి వచ్చింది. అప్పట్లో జాతీయ నాయకులు మనకంటూ భారత రాజ్యాంగం ఒకటి ఉండాలనే ఆలోచనతో డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీకి ప్రముఖ న్యాయ కోవిదులైనటువంటి బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా సుమారు 229 మంది వివిధ ప్రాంతాల నుండి, మతాల నుండి, కులాల నుండి సభ్యులుగా ఏర్పాటు చేసి 70 మందిని కమిటీ ప్రభుత్వం నియమించి మొత్తం 299 మందితో భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి అప్పటి నాయకులు ఆలోచన చేసి మనకి భారత రాజ్యాంగం ఉండాలి అని ఆలోచనతో వాళ్ళకి ఒక కమిటీని ఇవ్వడం జరిగింది. వాళ్ళు సుమారు 60 దేశాల నుంచి అనేక రాజ్యాంగాలు పరిశీలించి మన భారతీయ ప్రజలకి ఏ విధమైన సౌలభ్యం ఉండేలాగా ఒక రాజ్యాంగాన్ని చేయడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని చేయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అది 1949వ సంవత్సరం నవంబర్ 26వ తారీఖున వారందరూ కలిపి ఒక భారత రాజ్యాంగాన్ని మనకి ఇవ్వటం జరిగింది. అది అమలులోకి 1950వ సంవత్సరం జనవరి 26న అది అమల్లోకి వచ్చింది. దాన్ని మనం రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. స్వతంత్రం రావటం వేరు, సంపూర్ణ స్వాతంత్రం రావటం వేరు. మన రాజ్యాంగం ప్రకారం మనకు వచ్చిన హక్కుల ప్రకారం కో డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మన హక్కుల ప్రకారం మనం నిర్ణయించుకోవడానికి జరిగిందండి. మనం దేనికి రాజ్యాంగం అంటే దేశ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ ప్రజల మధ్య సఖ్యతను పెంపొందించి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా, మత స్వేచ్ఛకు భంగం కలగకుండా చేయడానికి మన భారత రాజ్యాంగం దోహదం చేసిందండి. దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ
న్యాయం అందాలని, ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు కలగచేయాలని రాజ్యాంగం సూచించిందండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.